హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం 1 kg చేపలు తీసుకొని 2 నుంచి 3 సార్లుగా ఉప్పేసి వాష్ చేసుకొని పెట్టుకున్నాము. ఇంకా మనకు కావాల్సిన మసాలా 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకున్నాము, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాము, ఇంకా ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాము, చిటికెడంతా పసుపు వేసుకున్నాము. ఇవన్నీ వేసుకున్నాక జీలకర్ర వేయించుకొని పొడి చేసుకొని వేసుకున్నామని చిటికెడంతా, అల్లం పేస్ట్, ఇంకా తగినంత నిమ్మకాయ వేసుకుందామండి. ఇవన్నీ బాగా వేసుకొని కలుపుకోవాలండి. ఇంకా మనం ఫిష్ మసాలా వేసుకున్నాము, అది మనకు బయట షాప్లో దొరుకుతుంది. ఇంకా తగినంత కొత్తిమీర వేసుకోవచ్చు, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇవన్నీ వేసుకున్నాక ఒక 10 నిమిషాల వరకు బాగా కలుపుతూ ఉండాలి. మసాలా ఫిష్కి పట్టేలాగా కలుపుకున్నారంటే మనకి ఫిష్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఉగాది మరుసటి రోజు ఇది చేపల ఫ్రై చేసుకోండి, రసం పెట్టుకొని. చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా నేను చెప్పినట్టుగా చేశారంటే ఒక ముక్క కాదు 2 ముక్కలుగా తినేస్తారు. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్నాక మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామండి. ఒక 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసినారంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకొని చూడండి, 1 అవర్ తర్వాత మూత తీసి చూడండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినాక ఉప్పు కారం అనేది బాగా ఫిష్కి బాగా పట్టింది చూడండి. ఇంక ఇప్పుడు మనము బాగా కలుపుకుందాము. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఫిష్కి మనం మసాలా పట్టించాం కదా, నిమ్మకాయ పులుసు అంతా కింద ఉంటుంది. ఆ పులుసు కింద ఉంది కాబట్టి మనం బాగా 2 నుంచి 3 నిమిషాల వరకు ఇలా కలుపుకుందామంటే మసాలా బాగా పడుతుంది. ఇంక మనం స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్నాక ఇలా స్ప్రెడ్ చేయండి. చేప అనేది బాగా ఉడుకుతుంది. ఒక 10 నిమిషాలు మీకు ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా వేసుకోండి. బాగా మంచి పెద్ద పెద్ద ముక్కలు అండి ఇవి, కొరమేల చేప. ఇంకా మనం చేపలు వేసినాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి. అంటే నూనె వేసాం కాబట్టి పక్కన చిక్కలకుండా బాగా ఉంటుంది, మీద పడకుండా. ఇంకా ఒక 10 నిమిషాలు అవి వేగిన తర్వాత ఇలా తిప్పించుకోండి. అంటే నూనె అనేది బాగా పడుతుంది, చేపలకి బాగా వేగుతుంది. ఈ టేస్ట్ మటుకు చాలా అంటే చాలా బాగుంటుందండి. తిప్పించినాక మళ్ళీ మీరు మూత పెట్టేసేయండి. చూడండి, మూత తీసి చూడండి, కింద చేప అనేది బాగా వేగుతుంది. మీకు తెలిసిపోతుంది చూడండి, చేప అనేది ఉడుకుతుందా లేదా అనేది తెలిసిపోతుంది చేపను చూస్తేనే. ఇంకా తిప్పించుకున్నాక ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చేప అనేది వెనుక పక్క అంతా వేగిపోతూ ఉంటుంది. చూడండి, మనం తీస్తుంటేనే మీకు అర్థమవుతుంది, చేప అనేది పెనుముకి అతుక్కుంటుంది. ఇలా ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే ముందు వెనుక చేప అనేది బాగా వేగిపోతుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ చేపల ఫ్రై రసంలోకి బాగుంటుంది. ఇంకా మనం మిగతా చేపలన్నీ కూడా అలానే ఫ్రై చేసుకుందామండి. చూడండి, బాగా చేపలు అనేది బాగా వేగిపోయాయి. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. ఆనియన్ ఇంకా నిమ్మకాయ వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. బయట చేసినట్టుగానే నేను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఇంకా మిగతా చేపలు కూడా నేను ఆయిల్ వేయకుండా ఫస్ట్లో ఇలా చేప వేసుకున్న తర్వాత తగినంత ఆయిల్ వేసుకుందామండి. ఇంక ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సింపుల్గా ఈజీగా ఉంటుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. 1 అవర్లో మీకు చేపల ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా వేయించుకున్నారంటే చాలా బాగుంటుంది. ఈ చేప కూడా బాగా వేగిపోయింది. 1 kg ఫిష్ మనం ఫ్రై చేసుకుందాము. ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాం. చూడండి, ఎంతో రుచికరమైన చేపల ఫ్రై అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆనియన్స్తో సర్వ్ చేసుకొని నిమ్మకాయ వేసుకొని కొత్తిమీర వేసుకొని టేస్ట్ చేయండి. నేను చూపిస్తున్నాను చూడండి, చేప కొంచెం తుంచుకొని బాగా వేగిపోయింది చూడండి, మెత్తగా. ఎంతో రుచికరమైన చేపల ఫ్రై అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఆనియన్స్తో తింటూ ఉండండి, నోరు ఊడుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది.